శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి కర్కాటక రాశి. ఈ యొక్క ఏప్రిల్ మధ్య నుండి మే మధ్య వరకు కూడా పంచగ్రహ కూటం అనేది, షష్టగ్రహ కూటం మొన్ననే పూర్తయింది. ఇక పంచగ్రహ కూటం ఉందండి. ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి? అంత భయపడే విషయాలు ఏం లేవు ఈ రాశి వారికి. ముఖ్యంగా నవమ స్థానంలో ఈ యొక్క 5 గ్రహాలు ఉండడం వలన, అంటే ఈ 5 గ్రహాలు ముఖ్యంగా సూర్యుడు, అలాగే బుధుడు, చంద్రుడు. ఈ చంద్రుడు ఏంటంటే గమనం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. చంద్రుడు, అలాగే రాహువు, శుక్రుడు. శుక్రగ్రహం కళలు, రాజకీయ రంగాల వారికి సంబంధించి చాలా ప్రతీతి. వీరికి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అయిపోయి లాస్ట్ మూమెంట్లో వీరి నుంచి ఏవైనా కండిషన్స్తోని ఈ ప్రాజెక్ట్ నుంచి వీళ్ళని పంపించే ప్రయత్నం చేస్తారు. అయినా సరే మీరు నిలదొక్కుని ప్రాజెక్ట్లో ఉండి మంచి పేరు కూడా సంపాదిస్తారు. రాజకీయాల్లో కూడా ఆఖరి వరకు ఒక మనిషి పేరు చెప్పి ఆఖరి మూమెంట్లో ఆ మనిషిని తీసేస్తే ఎలా ఉంటుంది? ఈ పరంగా కొంచెం ఇబ్బంది పడతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి బుధగ్రహానికి సంబంధించి అధిపతి కాబట్టి బుధుడు నవమ స్థానంలో సంచరించడం వలన గోచార రీత్యా నో లాస్ నో ప్రాఫిట్గా ఉంటాడు. అంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. వీలైనంత వరకు వీరి యొక్క జాతక రీత్యా ఈ యొక్క 9వ స్థానాన్ని ఏ గ్రహాలు వీక్షణ ఉంది అనేటువంటి చూస్తే ఇంకా బాగా చెప్పచ్చు. ఇంకా ఎవరైతే రోగపీడోపశాంతయే, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు, పిల్లలు దగ్గర లేకుండా ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే కుజుడు భూమికి సంబంధించి అధిపతి కాబట్టి భూమిని నమ్ముకున్నటువంటి రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు, వీరికి సంబంధించి సుబ్రహ్మణ్య ఆరాధన శక్తినిస్తుంది. వీరంతా కూడా ఏ మంత్రాన్ని చదవాలి? మానసికమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి. అంటే మనస్సుకు సంబంధించి బాధ పెట్టేవాళ్ళు, మనస్సుకు సంబంధించి ఏదన్నా విపరీతంగా ట్రీట్ చేసేవాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. అయితే వీరు ఏ మంత్రం చదవాలి అంటే, ఓం చంద్ర అరిష్టేతో సుసంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే. ఈ మంత్రం చదవడం వలన మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా కాస్త బెడ్ రిటర్న్ అయిపోయి ఉన్నారు, బాగా ఏజ్డ్గా ఉన్నారు, ఓల్డ్ ఏజ్లో ఉన్నారు, వీళ్ళు ఏదైనా సరే ఒక బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆరోగ్యానికి సంబంధించి అంటే, ఇప్పుడు నేను చెప్పే మంత్రం వారికి సహాయం అవుతుంది. అందరూ, మీరు ఈ రాశి వాళ్ళు ఆ రాశి వాళ్ళనే కాకుండా అందరూ కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ యజమానస్య. యజమానస్య అన్న దగ్గర వారి పేరు పెట్టండి. యజమానస్య మృత్యోర్నశ్యతు ఆయుర్వర్ధతాం నమో నమః అనే మంత్రం వీరికి అపమృత్యు భయాన్ని ఇస్తుంది. అమృతకారకుడైనటువంటి చంద్రుడు అమృతం వీరి యొక్క శరీరంలోకి పంపేట్టుగా చేస్తాడు అని మంత్రం యొక్క ఉద్దేశము. అందరికీ సంబంధించి, అన్ని వర్గాల వారికి సంబంధించి అసలు పంచగ్రహ కూటం అంటే ఏమిటి, ఏ గ్రహ సంచారం ఉంది, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసు. మనకు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఈ నెల 15వ తారీఖు నుండి ఈ నెల 9వ తారీఖు నుండి ఆల్మోస్ట్ 18, 19వ తారీఖు వరకు కూడా 5 గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా సూర్యుడు, అలాగే శని, రాహువు, శుక్రుడు, బుధుడు, ఈ గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. మీనరాశి వారికి ప్రత్యేకంగా, అంటే ఒక్క మీనరాశి వారికి వదిలేస్తే మిగిలిన అన్ని రాశుల వారికి కూడా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క గ్రహ సంచారం అనేటువంటిది చాలా హెల్ప్ అవుతుంది. కొంతమందికి నో లాస్ నో ప్రాఫిట్గా కూడా ఉంటుంది. అసలు ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుంది, ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేటువంటివన్నీ కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి
17వ తారీఖు పూర్తవుతుందో లేదో 25వ తారీఖు అంటే సూర్య గమనం అనేటువంటిది ప్రారంభమవుతుంది. చంద్రుడు అనేటువంటి వాడు మళ్ళీ ఈ యొక్క మీనరాశిలోకి వస్తాడు. అంటే అప్పుడు మళ్ళీ పంచగ్రహ కూటం ఉంటుంది. కానీ చంద్రుడు చాలా తొందరగా కదిలేటువంటి వాడు కాబట్టి ఒక 3 రోజుల పాటు ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క మీనరాశిలోకి చేరడం అనేటువంటిది జరుగుతుంది. వాస్తవంగా మీనరాశిలోకి సూర్యుడున్నా, చంద్రుడున్నా, శుక్రుడున్నా, శని ఉన్నా ఎటువంటి నష్టం అనేటువంటిది ఉండదు. కేవలం ఇక్కడ పాపగ్రహ సంచారంలో భాగంగా శని కానీ రాహు కానీ ఉంటేనే ప్రాబ్లం. ఈ శని కానీ రాహు కానీ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మూవ్ అయిపోతున్నారు కాబట్టి అంతగా ఏమీ ఇబ్బంది లేదు. అయితే ఏమేం చేయాలి, అన్ని రాసుల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఎలాంటి మంత్రపఠనం చేసుకుంటే మంచిది అని అడుగుతూ ఉన్నారు. అందరికీ చెప్పేటువంటిది, కామన్గా చెప్పేటువంటిది ఒకటే ఏమిటంటే నవగ్రహ ప్రదక్షిణ. అందరు నవగ్రహాల గుడికి వెళ్తే 3 చేద్దామా, 4 చేద్దామా, 5 చేద్దామా, 10 చేద్దామా, 11 చేద్దామా అంటారు. అలా కాదండి. నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తే 21 ప్రదక్షిణాలు చేయాలి. 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, ఒక 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి. ఎందుకంటే ప్రతి గ్రహానికి 3 సార్లు ప్రదక్షిణ చేసినట్టు. అప్పుడు ఎన్నున్నాయి? 9 గ్రహాలు ఇంటూ 3 అంటే 27. ఇప్పుడు 27 గ్రహాల్లో కూడా ఈ యొక్క 7 గ్రహాలకు మాత్రమే 3 ప్రదక్షిణాలు చొప్పున చేసి, రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటారు. పాపగ్రహ సంచారం కదా, వాళ్ళు ఎప్పుడు రివర్స్ అన్నమాట. అంటే ముందు నుంచి కాకుండా వెనక నుంచి రావడము, ఏదైనా సరే కుడి చేత్తో కాకుండా ఎడమ చేత్తో చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి వీరికి మనం ప్రదక్షిణ కూడా అపసవ్య దిశలో చేయాలి. దీని వలన జాతక రీత్యా మనకు రాహుకేతువుల మధ్యలో వేరే ఏ గ్రహాలైనా బంధనమై ఉన్నా, ఒకవేళ ఏ గ్రహాలైనా పాపగ్రహంతో కలిసి ఉన్నా, ఎటువంటి గ్రహాలైనా సరే ఈ యొక్క పాపగ్రహాలతో బంధనమై ఉండి కూడా మనకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఉంటే కూడా ఈ ప్రదక్షిణాలు చేయడం అనేటువంటిది కాస్త శక్తినిస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు, అంటే చదువు శనికి చాలా ఇష్టం. ఇక రాహుకైతే మినపప్పు లేదా మినుములు వేసి ₹1 బిల్ల వేసి ఇంతంత ఆ యొక్క బెల్లం ముద్ద పెట్టేసి నమస్కరించుకోండి. అలాగే కేతువుకైతే ఉలవలు, నల్ల రంగులో ఉండేటువంటి ఉలవలు ఉంటాయి కదా, ఈ ఉలవలు ఓ పిరికెడు ఆకుడొప్పలో వేసి లేదా తమలపాకులో వేసి ₹1 బిల్ల దాంట్లో పెట్టేసి ఇంత బెల్లం నైవేద్యంగా పెట్టండి చాలు. ఈ షష్టగ్రహ కూటములు, పంచగ్రహ కూటములు, జాతకరీత్యా ఉన్న దోషములు ఇవన్నీ పోవడానికి ఒక్క వారం పాటు మనకు సోమవారం నుండి ప్రారంభిస్తే, మళ్ళీ లేదా ఆదివారం నాడు ప్రారంభిస్తే ఈ యొక్క శనివారం వరకు ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీ అందరికీ డౌట్ వస్తుంది, ఏమిటంటే ఉన్న గ్రహాలు 9 అండి, మీరు చెప్పిందేమో వారం రోజులు ఎలా చేయాలి? మంగళవారం నాడు రాహుకేతువులకు చేసేయచ్చు, కుజుడితో పాటు రాహుకేతువులకు చేయొచ్చు. లేదు ఆదివారం నాడే సూర్యుడితో పాటు రాహుకేతువులకు కూడా చేయొచ్చు, ఎటువంటి దోషం లేదు. ఇక అందరూ మంత్రపఠనం చేయాలి అనంటే ఏం చేయాలి అనంటే, ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రం చదువుతూ ప్రదక్షిణాలు చేయాలి. మీరు ఏ రోజు నవగ్రహ దేవాలయానికి వెళ్ళినా నేను చెప్పిన విధంగా, ఇంకొకటి, దేవాలయం మూసే సమయానికి వెళ్ళకండి. ఉదయాన్నే వీలైతే 7-8 గంటల వరకు దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. లేదా గృహిణులు ఉంటారు పాపం, ఇంట్లో అందరికీ వంటలు చేసి పంపించాలి కాబట్టి 9-9:30 ప్రాంతంలో వెళ్ళండి. దాని వలన కాస్త ప్రశాంతంగా ఉంటారు. ఇక చాలామంది మీ యొక్క పేర్ల గురించి అడుగుతున్నప్పుడు మీ పేర్లు చెప్పి వాటికి సంబంధించి జాతకం చెప్పమంటున్నారు. పేరు బలం మీద జాతకము 100% ఎవరూ చెప్పరు. అలా చెబుతానని చెబితే నమ్మొద్దు. నేను చెప్తానని చెప్పినా నమ్మకండి అనే చెప్పే గతంలో, ఇప్పుడు చెప్తున్నా. మళ్ళీ చాలామంది ఫోన్స్ చేసి మీ యొక్క పేరు బలంతో జాతకం చెప్పమంటున్నారు. దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటే మీ జాతకం గురించి కాస్త డబ్బు ఖర్చు పెట్టి పూర్తి జాతకం తెలుసుకోండి.
ఒక 2025 రూపాయలు మొత్తం ఈ యొక్క జీవితకాలానికి సంబంధించిన జాతకం 60 పేజీల్లో మీకు అందిస్తున్నా ఈ 2025 సంవత్సరంలో. అంతకు మించి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రెమెడీస్, దానికి తగ్గ రెమెడీస్ మీకు పంపించడము, చెప్పడం కూడా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వీటికి వినా ఇంతకు మించి ఇంకేం కూడా చేసేటువంటి అవసరం లేదు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మన వాతావరణము కూడా ఈసారి చాలా విపరీతంగా ఉంది. ఎండలు బాగా ఉన్నాయి. ఎండాకాలంలో వర్షాలు అప్పుడప్పుడు అధికంగా పడుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల ముఖ్యంగా పిల్లలు 12 సంవత్సరాల లోపు బాల్యంలో ఉన్న పిల్లలందరూ కూడా